హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మనం రంజాన్ సిరీస్‌లో చికెన్ ఫ్రైడ్ పాకెట్స్‌ని అయితే చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. మనం వీటిని 1 మంత్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీరని అయితే తీసుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీటితో మనం గ్రీన్ చట్నీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఇక్కడ నేను 6 వెల్లుల్లి తీసుకున్నాను. అండ్ 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే దాంతో పాటు నేను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని దీన్నైతే మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ పాకెట్‌లోకి అయితే స్టఫ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా తీసుకున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే ఇంకో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలాను కూడా తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మయోనీస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద మీడియం సైజ్ ఆఫ్ క్యాప్సికమ్‌ని కూడా తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. అండ్ 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్‌ని తీసుకొని చాలా సన్నగా తురుముకుందాం. అండ్ దాంతో పాటు ఇక్కడ మనమైతే చీజ్‌ని తీసుకుంటున్నాం. మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే ఆ చీజ్‌ని తీసుకోండి. మోట్జరెల్లా చీజ్ ఆర్ చెద్దర్ చీజ్. అండ్ మనం ఇక్కడ బోన్‌లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాం. లోకి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం మెత్తబడ్డాయంటే చాలు. వన్స్ ఆనియన్ కొంచెం మెత్తబడ్డ తర్వాత మనం క్లీన్‌గా, నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న బోన్‌లెస్ చికెన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ దీన్ని బాగా సాటెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని సార్ట్ చేసుకుందాం. చికెన్‌లో ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. మనం చికెన్‌ని ఫ్రై చేస్తుండే కొద్దీ మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అనేది బయటికి ఊరుతుందనమాట. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా మనం చికెన్ అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో, దీన్ని మనమైతే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం దీంట్లో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం చాట్ మసాలా అండ్ దాంతో పాటు పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్‌కి పట్టేలాగా దీన్నైతే బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని దీన్ని కూల్ డౌన్ చేసి రూమ్ టెంపరేచర్‌కి వచ్చేదాకా దీన్నైతే పక్కన పెట్టుకుందాం. మనం ఫ్రై చేసుకున్న చికెన్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ కూడా చికెన్‌లోకి యాడ్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఫిల్ చేసిన తర్వాత షీట్స్‌ని సీల్ చేయడానికి నేనైతే మైదాలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదాలో వాటర్‌ని యాడ్ చేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్నైతే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. లంప్స్ లేకుండా అయితే కలపాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్నైతే కలిపి పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే నేను హోమ్స్ ఆఫ్ స్విస్ ఇండియా నుంచి షీట్స్‌ని అయితే తీసుకున్నాను. వీళ్ళ షీట్స్ చాలా బాగుంటాయన్నమాట. సో, అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రొసీజర్‌ని అయితే ఫాలో అవ్వండి. ఎడ్జెస్‌కి ఎక్కడ గ్యాప్ గానీ, పోర్స్ గానీ లేకుండా చూసుకోండి. డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటది. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్నైతే మైదాలో ముంచుతున్నాను. సో, ఒకసారి ముంచేసిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్‌తో దీన్నైతే కోట్ చేసుకుందాం. సేమ్ స్టఫ్ యూజ్ చేసి నేను హోమ్స్ ఆఫ్ స్విస్ ఇండియా వాళ్ళ స్ప్రింగ్ రోల్స్‌ని కూడా ట్రై చేశాననమాట. ఏం లేదండి, సేమ్ వీడియోలో ప్రొసీజర్ అయితే ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అయిపోండి. సో, వన్స్ స్టఫ్‌ని ఫిల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్ప్రింగ్స్‌ని అయితే రోల్ చేసుకుందాం. అండ్ దీని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మనకు ప్యాకెట్ మీద ఉంటాయన్నమాట. వీడియోలో చూపించినట్టు చికెన్ ఫ్రైడ్ పాకెట్స్ అండ్ అలాగే స్ప్రింగ్ రోల్స్‌ని అయితే మనం హోమ్స్ ఆఫ్ స్విస్ ఇండియా వాళ్ళ షీట్స్‌ని యూజ్ చేసి ప్రిపేర్ చేసాం కదా! దీన్నైతే ఇప్పుడు మనం ఈజీగా జిప్‌లాక్ కవర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 1 మంత్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇదొక టైమ్ సేవింగ్ ప్రాసెస్ కూడా రంజాన్ మంత్‌లో. అండ్ సడెన్‌గా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసేసి 5 మినిట్స్‌లో అయితే సర్వ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే నేను
ప్రిపేర్ చేసిన 2 ఐటెమ్స్ కూడా జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసి 2 అవర్స్ కోసం అయితే నేను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేశాను. ఫ్రై చేయడానికి కూడా నేనైతే ఆలివ్ ఆయిల్‌నే యాడ్ చేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా! అందుకని. సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అవి కూడా ఒకదానికొకటి తగలకుండా ఆయిల్‌లోకి యాడ్ చేసుకొని దీన్నైతే ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్‌లోకి వేయంగానే అవైతే పొంగుతాయన్నమాట. సో, మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా! అవి ఎలాగో పొంగుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్నైతే ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమే. సేమ్ అదే ఆయిల్‌లో మనం ప్రిపేర్ చేసుకుని స్ప్రింగ్ రోల్స్‌ని కూడా ఫ్రై చేసుకోవడమే. ఇదైతే ఎక్కువ టైం తీసుకోదండి. ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్‌లో దీన్ని కోట్ చేయలేదు కాబట్టి ఇవి తొందరగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే ఒక లేయరే ఉంది కాబట్టి. సో, సేమ్ అలానే అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేసుకోవడమే. మీ అందరికీ నచ్చేలాగా 2 రెసిపీస్ అయితే చూపించేసాను. మీకు నచ్చాయనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.